ధరణి ఆడిట్ లో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. కేరళ సెక్యూరిటీ ఆడిట్ అండ్ అష్యూరెన్స్ సెంటర్ నిర్వహించిన ఆడిట్ లో అక్రమాలు వెలుగులోకి వచ్చాయి. అమ్మేవారు లేకుండానే భూముల రిజిస్ట్రేషన్లు జరిగిపోయినట్టు నిర్ధారించారు. ఓటీపీ వేలిముద్రలు లేకుండానే రిజిస్ట్రేషన్స్ జరిగిపోయాయి. సాఫ్ట్వేర్ తో భద్రతా వ్యవస్థను బైపాస్ చేసి విదేశాల్లో ఉన్న వారికి తెలియకుండానే రిజిస్ట్రేషన్లు చేసినట్టు బయటపడింది. 8 లక్షల లావాదేవీలకు సంబంధించి ఆడిట్ పూర్తయింది. 22,000 రిజిస్ట్రేషన్లలో తేడాలొచ్చాయని, ఘోస్ట్ ఐడీలతో భూ రికార్డులను మార్చేశారని ఆడిట్లో తేలింది. లక్షల ఎకరాల రికార్డుల్లో అక్రమాలు చేసిన మాయగాళ్లు పాత తేదీలు సమయాలు మార్చేసి అక్రమ రిజిస్ట్రేషన్లు చేసినట్టు తేలింది. దీంతో బాధ్యులపై ప్రభుత్వం క్రిమినల్ చర్యలకు సిద్ధమైంది. అయితే కాంగ్రెస్ తీసుకొచ్చిన భూభారతి ద్వారానే అనేక అక్రమాలు జరుగుతున్నాయి అని బీఆర్ఎస్ కౌంటర్ ఇస్తోంది. ఇప్పటి వరకు భూభారతి ద్వారా 10,000 కోట్ల రూపాయల కుంభకోణం జరిగింది అని ఆ పార్టీ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆరోపించారు. భూముల అక్రమ బదలాయింపులపై విచారణ జరపాలని డిమాండ్ చేశారు. మీరు తెలంగాణలో ఉండే ఈ 10,000 కోట్ల రూపాయల విలువైన భూములు ఏవైతే ఉన్నాయో ఈ భూములను మీరు కైంకర్యం చేసుకోవడానికి ఎన్ని అడ్డదారులు వీలైతే అన్ని అడ్డదారులు తొక్కుతా ఉన్నారు. స్పష్టమైన ఆధారాలతోనే మేము మాట్లాడుతున్నాం. మీరు 2026లో కూడా ఈ ట్రాన్సాక్షన్ జరిగినాయి, 2025లో జరిగినాయి, 2024లో జరిగినాయి. మళ్ళీ మీరు ఉల్టా మళ్ళీ ధరణి అని రాయిస్తున్నారు. మరి భూభారతిలో నా హయాంలో జరిగింది ఎందుకు రాయించట్లేదు శ్రీనివాస్ రెడ్డి గారు? మీరు ఇటు ధరణి అక్రమాలపై ప్రభుత్వం ఫోకస్ పెడితే అటు భూభారతిలో భారీగా అక్రమాలు జరుగుతున్నాయి అంటూ బీఆర్ఎస్ ఆరోపిస్తోంది. దీంతో రాబోయేలో ఈ వ్యవహారంలో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయనే చర్చ జరుగుతోంది. మా ప్రతినిధి ప్రభాకర్ దీనికి సంబంధించిన లేటెస్ట్ డీటెయిల్స్ మనకు అందిస్తారు. ప్రభాకర్, సో భూభారతి వర్సెస్ ధరణిగా సిచ్యువేషన్ మారిపోయింది. కానీ ఇప్పుడు తేలుతున్న ఆడిట్లో 22,000 ట్రాన్సాక్షన్స్ అక్రమంగా జరిగాయి అంటే మామూలు విషయం కాదు. మరి క్రిమినల్ చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం సిద్ధమవుతోంది అంటున్నారు. కానీ బాధ్యుల్ని నిజంగా గుర్తించగలిగారా? కేరళ సెక్యూరిటీస్ ఆడిటింగ్ అండ్ అష్యూరెన్స్ సెంటర్ తీసుకొచ్చిన ఈ ఆడిటింగ్ రిపోర్ట్లో పూర్తి స్థాయిలో కూడా విశ్లేషించారు. దాంట్లో 8 lakhs ట్రాన్సాక్షన్స్ గాను దాదాపు 22,000 ట్రాన్సాక్షన్స్లో అవకతవకలు బయటపడ్డాయి అనేది సెక్యూరిటీ ఆడిటింగ్ రిపోర్ట్ ఇచ్చింది. సో దానికి సంబంధించే ఇప్పుడు ప్రభుత్వం ఒక ముందడుగు వేయబోతుంది అన్నట్టుగా తెలుస్తుంది. దీనిపైన సిట్ ఏర్పాటు చేయడానికి కూడా ముందుకు వెళ్తున్నట్టుగా తెలుస్తుంది. దీనిపైన ఆల్రెడీ ఒక కమిటీని వేశారు. ఒక గ్రూప్ ఆఫ్ ఐఏఎస్ ఆఫీసర్స్తో ఒక కమిటీని వేశారు. దానిలో రంగారెడ్డి, మేడ్చల్, అట్లాగే జనగామ కలెక్టర్లు కూడా ఉన్నారు. మిగతా ఐఏఎస్ ఆఫీసర్లు, సీనియర్ ఆఫీసర్లు ఉన్నారు. వీళ్ళందరితో ఒక కమిటీని వేసిన ప్రభుత్వం ఇప్పుడు సిట్ను కూడా వేసే ఆలోచనలో ఉన్నట్టుగా తెలుస్తుంది. 22,000 ట్రాన్సాక్షన్స్ సంబంధించి లాగిన్ ఐడి పాస్వర్డ్లను అట్లాగే క్లౌడ్ డేటాను కంప్లీట్గా కాంప్రమైజ్ చేసి డేటా డివైజ్లను కాంప్రమైజ్ చేసినట్టుగా గుర్తించారు. దాంట్లో ఆ డేటా డివైజ్లలో లాగిన్ ఐడి పాస్వర్డ్లను ఉన్నతాధికారుల పేరుతో ఉన్న లాగిన్ ఐడి పాస్వర్డ్లను వాళ్ళే క్లోనింగ్ చేసి వాటి నుంచి ట్యాంపరింగ్ చేసిన డేటాతో డాక్యుమెంట్స్ అన్ని అప్లోడ్ చేసి డిజిటల్ సైన్స్ కూడా పెట్టినట్టుగా ఆడిటింగ్ అధికారులు నిర్ధారించారు. దాంట్లో ఆ రిపోర్ట్లో కూడా అదే అంశాన్ని ప్రస్తావించారు. సో ఎక్కడైనా కూడా ఒక భూములకు సంబంధించి గోప్యత ఉంటుంది. సో చాలా కాన్ఫిడెన్షియల్గా ఆ డాక్యుమెంట్స్ ఉంటాయి, ఆ పోర్టల్స్ ఉంటాయి. సో ఇక్కడ ఆ సెక్యూరిటీ ఫైర్ వాల్ లేకుండానే ఈ మొత్తం ధరణి పోర్టల్ అంతా ఉండింది. సో దానివల్ల క్లోనింగ్ చేయడానికి చాలా ఈజీ అయిపోయింది. అర్ధరాత్రి వేళ ఫేక్ డాక్యుమెంట్స్ అప్లోడ్ చేసి 1,000 ఎకరాల భూములను బదలాయించుకున్నారు ధరణి పోర్టల్లో అనేది ఇప్పుడు ప్రభుత్వం భావిస్తుంది యాజ్ పర్ ద ఆడిట్ రిపోర్ట్. సో దాని ప్రకారమే ముందుకు వెళ్ళాలి. సో దీంట్లో ఎవరెవరైనా ఇన్వాల్వ్ అయ్యారో వాళ్ళందరినీ కూడా తీయాలి అనేది అయితే ప్రభుత్వం భావిస్తుంది. దీనిలో ఇప్పటికీ కొంతమందిని గుర్తించారు. మిగతా ఎవరెవరు దీన్ని చేశారు అనేది అయితే ఇంకా తీయాల్సి ఉంది. ఇంకా చాలా వరకు రైతులు రిజిస్ట్రేషన్లు జరిగాయని చెప్పి ఆడిట్ లో తేలింది. ఇప్పటివరకు అయితే ఇంత నెంబర్ తెలుస్తోంది. కానీ ఆ భూములకు సంబంధించిన యజమానులు ఎవరి దగ్గర నుంచి ఇంతవరకు ఫిర్యాదులు రాలేదా? వాళ్ళకి అసలు కనీసం దీనిపై అవగాహన కూడా లేదా ఇలా జరిగిందని? రైట్, చాలా వరకు అసైన్ ల్యాండ్స్ ఉన్న భూములు అంటే ఎవరైతే కొంతమంది ఉంటారో వాళ్ళు యుఎస్లో ఉన్న వాళ్ళు, యూకేలో ఉన్న వాళ్ళు, విదేశాల్లో ఉన్న వాళ్ళని మెయిన్గా టార్గెట్ చేసినట్టుగా తెలుస్తుంది. సో వాళ్ళు ఇచ్చిన కొంతమంది ఆన్లైన్ ద్వారా, కొంతమంది మెయిల్స్ ద్వారా సీసీఎల్ఏకి కంప్లైంట్ చేసినట్టుగా తెలుస్తుంది. సీసీఎల్ఏ కూడా దీనిపైన దర్యాప్తు ప్రారంభించిన తర్వాత చాలామంది నుంచి మాకు తెలియకుండానే మా ట్రాన్సాక్షన్స్ జరిగింది అనే మెయిల్స్ వచ్చినట్టుగా కమిషనర్ ఆఫ్ చీఫ్ ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్ చెప్పింది. సో దానిలో భాగంగానే
కొంత ఎంక్వైరీని ప్రారంభించారు. దాని తర్వాత ఎక్కడెక్కడ వీళ్ళు ఇన్వాల్వ్ అయి చేశారు, అసలు ఎట్లా జరిగింది ఇది అనేది అయితే పూర్తి స్థాయిలో ఒక రిజిస్ట్రేషన్ చేయాలంటే దీప్తి మామూలుగా మన ఆధార్ ఓటీపీ కంపల్సరీ. ఆధార్ ఓటీపీని కూడా బైపాస్ చేసి, ఆధార్ ఓటీపీ రాకుండా చేసి, అక్కడ ఆధార్ ఓటీపీ ఒకటే కాదు, ఒక 3 స్టేజెస్లో ఇప్పుడు ఒకవేళ ఎంఆర్ఓ దగ్గర రిజిస్ట్రేషన్ జరగాల్సి ఉంటే ఎంఆర్ఓ అప్రూవ్ చేయాలి, ఆర్డీఓ అప్రూవ్ చేయాలి, దాని తర్వాత అడిషనల్ కలెక్టర్ దగ్గరికి వెళ్తుంది. ఇన్ని స్టేజెస్లో వెళ్తుంది. దేనికి? భూమి బదలాయింపు. అది ఒకవేళ ప్రొబిటెడ్ ల్యాండ్లో ఉన్నా, 22A ఉన్నా, దేంట్లో ఉన్నా కూడా మళ్ళీ దాన్ని రెగ్యులరైజ్ చేయడానికి ఇంత ప్రాసెస్ అవసరం ఉంటుంది. సో ఈ ప్రాసెస్ అంతా కూడా అర్ధరాత్రి వేళలో కొంతమంది కలిసి మొత్తం సిస్టమ్నే కాంప్రమైజ్ చేసి డేటాబేస్ని అంతా కూడా క్లోనింగ్ చేసినట్టుగా అధికారులు అయితే గుర్తించారు. సో దీంట్లో భాగంగానే ఇప్పుడు ఎవరైతే చేశారో వాళ్ళు టార్గెట్ చేసిన మొత్తం 8 lakhs ట్రాన్సాక్షన్స్లో 22,000 అంటే ఇట్స్ 2 to 3% మొత్తం ట్రాన్సాక్షన్స్లో 2 to 3% వస్తుంది. సో వీటన్నిటిని కూడా కొంతమంది గుర్తించారు, కొంతమంది గుర్తించలేదు. సో చాలామంది వాళ్ళ పాస్బుక్స్ కానీ ఈసీ కానీ చాలామంది చెక్ చేసుకోరు. ఏళ్ళుగా కొన్ని డికేట్స్ అట్లానే ఉండిపోతుంది. వాళ్ళు ఎప్పుడో అమ్ముదామన్నప్పుడో లేకపోతే మిగతా సమయాల్లోనే చూసుకుంటారు తప్ప, చూసుకున్న వాళ్ళు మాత్రం CCLAకు ఈమెయిల్స్ చేశారు. సో దాన్ని బట్టి దాంతోపాటుగా CCLAతో పాటుగా ప్రభుత్వం కూడా దీనిపైన ఆడిట్ రిపోర్టు తయారు చేసే క్రమంలో ఈ మొత్తం వ్యవహారం అంతా కూడా బయటపడింది. సిట్ వేసే అంశాన్ని అయితే ప్రభుత్వం పరిశీలిస్తుంది. చూడాల్సింది ఒక 1-2 అవర్స్లో మనకు క్లారిటీ వస్తుంది. థ్యాంక్ యూ ప్రభాకర్. ఇక ఉత్తరాంధ్ర కళల ప్రాజెక్ట్ భోగాపురం ఎయిర్పోర్ట్ రెడీ అయింది. విమానాలు టేక్ ఆఫ్ తీసుకోవడమే మిగిలింది. ఇదే స్పష్టం చేశారు కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు. ఇవాళే ఏరోడ్రోమ్ లైసెన్స్ కూడా వచ్చిందని వివరించారు. అన్నీ కుదిరితే ఈ నెలలోనే భోగాపురం ఎయిర్పోర్ట్ ప్రారంభోత్సవం జరుగుతుందన్నారు. ప్రధాని మోదీ స్కెడ్యూల్ ఖరారు కాగానే ప్రారంభోత్సవ తేదీని ప్రకటిస్తామన్నారు. ఎన్ని విమర్శలు వచ్చినా విశాఖ ఎయిర్పోర్ట్ కార్యకలాపాలను భోగాపురం తరలించేందుకే కేంద్రం సిద్ధమైంది. ఎయిర్పోర్ట్ ప్రారంభమైన వారం తర్వాత అన్ని ఆపరేషన్స్ కూడా భోగాపురం నుంచే మొదలవుతాయని కేంద్ర మంత్రి చెప్పారు. మరోవైపు యూజర్ డెవలప్మెంట్ ఛార్జీలు కూడా ఢిల్లీ, హైదరాబాద్ కంటే భోగాపురంలోనే ఎక్కువ అని విమర్శలున్నాయి. విశాఖ నుంచి ఎయిర్పోర్ట్ దూరం అవుతుందనే అపోహలు వద్దన్నారు రామ్మోహన్ నాయుడు. ప్రయాణాలకు దూరం అవుతుందన్న ప్రజల ఆందోళనపై క్లారిటీ ఇచ్చారు. విశాఖ నుంచి ఎయిర్పోర్టుకు కనెక్ట్ అయ్యేలా దాదాపు 7 రోడ్లను అభివృద్ధి చేస్తున్నామన్నారు రామ్మోహన్ నాయుడు. ఇది కూడా ఈరోజు ఫుల్ ఫ్లెజ్డ్గా కంప్లీట్ చేశారంటే ఇమీడియట్గా కూడా మనం ఆపరేషన్ స్టార్ట్ చేయడానికి ఎక్కడ ఎటువంటి ప్రాబ్లమ్స్ లేకుండా ఉన్నట్టుగానే మొత్తం వర్క్ అంతా కూడా కంప్లీట్ అయ్యింది. దేశంలో ఉన్న ఎయిర్పోర్ట్లో ఈరోజు కన్స్ట్రక్ట్ చేసినటువంటి ఎయిర్పోర్ట్స్లో వన్ ఆఫ్ ద బెస్ట్ ఎయిర్పోర్ట్ ఈరోజు భోగాపురం వస్తుంది అనడానికి ఎక్కడ ఎటువంటి సందేహం కూడా నాకు లేదు. ఈ యొక్క ప్రాజెక్టుని ఇనాగ్రేషన్ మరి ప్రధానమంత్రి గారి టైం తీసుకొని ఇనాగ్రేషన్ చేయడానికి ఒక డేట్ ఫిక్స్ చేసుకొని ముందుకు వెళ్తామని ఇక్కడ స్థానిక ప్రజలకు అందరికీ కూడా తెలియజేస్తున్నాం. విశాఖపట్నం ప్రజలకి మళ్ళీ మా దగ్గర నుంచి ఎయిర్పోర్ట్ దూరం అవుతుందన్నటువంటి చిన్న అపోహ కూడా వాళ్ళందరికీ కూడా ఉంది. అయితే దాన్ని కూడా మనం క్లియర్ చేయడానికి ఒక 7 రోడ్స్ ప్రయారిటీగా తీసుకొని వాటన్నిటిని కూడా విశాఖపట్నం నుంచి భోగాపురం రావడానికి ఆ 7 రోడ్స్ డిఫరెంట్ పాయింట్స్ నుంచి మనకి ఆల్మోస్ట్ ఎగ్జిస్టింగ్ ఎయిర్పోర్ట్ దగ్గర నుంచి మధురవాడ వరకు, భీమిలి నుంచి వీటన్నిటికీ కూడా బైపాస్ హైవే కానీ లేకపోతే ఉన్న హైవేకి ఆనందపురం జంక్షన్ దగ్గరికి ఫ్రీగా రావడానికి కొంత వైడనింగ్ ఆఫ్ రోడ్స్ అవన్నీ కూడా చేసాం. వీలైనంత వరకు ఈ రోడ్డు ప్రాబ్లమ్స్ అన్నీ కూడా ఎక్కడ లేకుండా చేయడానికి ముఖ్యంగా విశాఖపట్నం ప్రజలకి అందరికీ కూడా ఇక్కడ విచ్చేసినప్పుడు ఎక్కువ ట్రాఫిక్ ప్రాబ్లమ్స్ లేకుండా దాన్ని అడ్రస్ చేయడానికైతే మాత్రం దాన్ని కూడా సీరియస్గా తీసుకొని ఆ ప్రాజెక్ట్ చేస్తున్నాం. సో అది ఉత్తరాంధ్ర కళల ప్రాజెక్ట్ భోగాపురం ఎయిర్పోర్ట్ రెడీ అయిపోయింది. విమానాల టేక్ ఆఫ్ తీసుకోవడమే మిగిలింది. ఇదే స్పష్టం చేశారు కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు. ఇవాళే ఏరోడ్రోమ్ లైసెన్స్ కూడా వచ్చిందని వివరించారు. అన్నీ కుదిరితే ఈ నెలలోనే భోగాపురం ఎయిర్పోర్ట్ ప్రారంభోత్సవం జరుగుతుంది. ప్రధాని మోదీ స్కెడ్యూల్ ఖరారు కాగానే ప్రారంభోత్సవ తేదీని కూడా ప్రకటిస్తామన్నారు. ఎన్ని విమర్శలు వచ్చినా విశాఖ ఎయిర్పోర్ట్ కార్యకలాపాలను భోగాపురం తరలించేందుకే కేంద్రం సిద్ధమైంది. ఎయిర్పోర్ట్ ప్రారంభమైన వారం తర్వాత అన్ని ఆపరేషన్స్ కూడా భోగాపురం నుంచే మొదలవుతాయని కేంద్ర మంత్రి చెప్పారు. విశాఖ నుంచి ఎయిర్పోర్ట్ దూరం అవుతుందనే అపోహలు వద్దంటున్నారు రామ్మోహన్ నాయుడు. ప్రయాణాలకు దూరం అవుతుందన్న ప్రజల ఆందోళనపై క్లారిటీ ఇచ్చారు. విశాఖ నుంచి ఎయిర్పోర్ట్ కు కనెక్ట్ అయ్యేలా దాదాపు 7 రోడ్లను అభివృద్ధి చేస్తున్నామన్నారు రామ్మోహన్ నాయుడు.
ఉత్తరాంధ్ర కలల ప్రాజెక్ట్ భోగాపురం ఎయిర్పోర్ట్ రెడీ అయింది. విమానాలు టేక్ ఆఫ్ తీసుకోవడమే మిగిలింది. ఇవాళే ఏరోడ్రోమ్ లైసెన్స్ కూడా వచ్చిందని వివరించారు కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు. అన్నీ కుదిరితే ఈ నెలలోనే భోగాపురం ఎయిర్పోర్ట్ ప్రారంభోత్సవం కూడా జరుగుతుందంటున్నారు. ప్రధాని మోదీ స్కెడ్యూల్ ఖరారు కాగానే ప్రారంభోత్సవ తేదీని ప్రకటిస్తామన్నారు. అలానే ప్రారంభమైన వారం రోజుల్లోనే అన్ని ఆపరేషన్స్ కూడా మొదలవుతాయని చెప్తున్నారు రామ్మోహన్ నాయుడు. మరింత సమాచారం మా ప్రతినిధి కోటేశ్వరరావుని అడిగి తెలుసుకుందాం. కోటేశ్వరరావు, సో విశాఖ నుంచి ఎయిర్పోర్ట్ కు కనెక్ట్ అయ్యే దాదాపు 7 రోడ్లను అభివృద్ధి చేస్తామంటూ క్లారిటీ ఇచ్చారు రామ్మోహన్ నాయుడు. సో ఈ క్లారిటీపై విశాఖ వాసులు ఏమంటున్నారు? మరోవైపు ఆపరేషన్ స్టార్ట్ అవుతే అది డొమెస్టిక్ ఎయిర్లైన్ స్టార్ట్ అవుతుందా? ఎలాంటి ప్రణాళికతో ఈ కార్యకలాపాలు ఆపరేషన్స్ మొదలయ్యే ఛాన్స్ ఉంది? ఈరోజు చివరిగా కేంద్ర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు భోగాపురం ఎయిర్పోర్ట్ని సందర్శించారు. పనులపైన పూర్తిగా సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ మంత్ కానీ లేదా వచ్చే నెల కానీ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చేతుల మీదుగా దీన్ని ప్రారంభోత్సవం చేయడానికి సిద్ధంగా ఉన్నామంటూ తెలియజేశారు. అదేవిధంగా ఆయన మాట్లాడుతూ ఒక విషయం వ్యక్తం చేశారు. విశాఖ నుంచి ఏదైతే ఇప్పుడు ప్రస్తుతానికి ఆపరేషన్ జరుగుతున్నాయో విశాఖ ఎయిర్పోర్ట్కి సంబంధించి ఆపరేషన్స్ అన్ని కూడాను ప్రారంభోత్సవం అవ్వగానే ఆపరేషన్స్ అన్ని కూడా భోగాపురం ఎయిర్పోర్ట్కి తరలిస్తామని చాలా స్పష్టత వ్యక్తం చేశారు. అలాగే ఇటీవల ఏదైతే కొంతమంది అంటే నార్త్ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు కావచ్చు, ఇతర విశాఖ వాసులు కావచ్చు, వివిధ రాజకీయ పార్టీలు కావచ్చు, విశాఖలో డొమెస్టిక్ ఎయిర్పోర్ట్ రన్ చేయాలని చెప్పి ఏదైతే వ్యక్తం చేస్తున్నారో దానిపైన కూడా ఆయన క్లారిటీ ఇచ్చారు. దానికి సంబంధించి విశాఖ నుంచి భోగాపురం ఎయిర్పోర్ట్ రావడానికి ఏదైనా రోడ్డు కనెక్టివిటీ కనుక ఉంటే ఆ రోడ్డు కనెక్టివిటీకి సంబంధించి ఏర్పాట్లు మేము చేస్తాము, అలాంటి ఏ ఇబ్బంది లేదు. అంతేకాకుండా ఇమీడియట్గా అక్కడ ఉన్నటువంటి కార్గో సేవలు కావచ్చు, లేకపోతే ఇతరత్ర ఏదైతే ఆపరేషన్స్ అన్నీ ఉన్నాయో ఆపరేషన్స్ అన్నీ కూడాను భోగాపురం ఎయిర్పోర్ట్కి తరలిస్తామని చెప్పి ఆయన స్పష్టత వ్యక్తం చేశారు. అదేవిధంగా ఎందుకంటే చాలా ప్రతిష్టాత్మకంగా దేశంలోనే ప్రతిష్టాత్మకంగా ఇప్పుడు లేటెస్ట్గా అధునాతన టెక్నాలజీ తోటి ఈ ఎయిర్పోర్ట్ని నిర్మాణం చేశారు. దీనికి సంబంధించి ప్రధాని మోడీకి సంబంధించిన అపాయింట్మెంట్ కూడా త్వరలో మాకు వస్తుంది. దానికి సంబంధించి ముఖ్యమంత్రి చంద్రబాబు ఇప్పటికే ప్రధాని మోడీకి లేఖ రాశారు. ఆయన షెడ్యూల్ ఖరారవగానే అధికారికంగా ప్రారంభోత్సవం చేస్తాము భోగాపురం ఎయిర్పోర్ట్కి అని చెప్పి కూడా ఆయన తెలియజేయడం జరిగింది. అయితే ఏదైతే ఇప్పుడు ఈరోజు కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు సందర్శించారో పర్యటించారో ఆయన చాలా క్లారిటీ ఇచ్చారు, చాలా విషయాలపైన క్లారిటీ ఇచ్చారు. ఒకవైపు విశాఖ ఎయిర్పోర్ట్కి సంబంధించి కావచ్చు, కనెక్టివిటీ పైన కావచ్చు, లేకపోతే ఎయిర్పోర్ట్లో ఉన్నటువంటి అధునాతన హంగులు కావచ్చు, సంప్రదాయం అంటే ఉత్తరాంధ్రకు సంబంధించిన ఏదైతే సంప్రదాయాలు ఉట్టిపడేలా నిర్మాణం చేశారు. అదేవిధంగా సముద్రం ఉన్నటువంటి ఈ యొక్క విమానాశ్రయానికి చేప ఆకారంలో ఒక విమానాశ్రయానికి కూడా ఈ టెర్మినల్ కావచ్చు అంతా కూడా ఏర్పాటు చేశారని చెప్పి చాలా ఆయన స్పష్టత వ్యక్తం చేస్తూ ఆనందం కూడా వ్యక్తం చేశారు. త్వరలో ఈ మంత్లో కానీ వచ్చే నెలలో కానీ ఈ భోగాపురం ఎయిర్పోర్ట్ నిర్మాణం ఇప్పటికి పూర్తయిన నేపథ్యంలో మోడీ చేతుల మీదుగా ప్రతిష్టాత్మకంగా దీన్ని ప్రారంభిస్తాము. అందుకు సంబంధించి చంద్రబాబు గారు కావచ్చు, లోకేష్ గారు కావచ్చు, లేదా పవన్ కళ్యాణ్ కావచ్చు, వీళ్ళందరూ కూడా మమ్మల్ని ఫాలోఅప్ చేశారు. మేము కూడా దీనిపైన చాలా స్పష్టతతోటి ప్రతిసారి వచ్చి ఇక్కడికి ప్రతి నెల వచ్చి ఇక్కడికి రివ్యూలు చేస్తూ దీన్ని పనులు వేగం పెంచాము. 100% కూడా పూర్తయింది. దీనికి సంబంధించి అన్ని లైసెన్సులు కూడా వచ్చినాయి. ఇక ప్రారంభోత్సవం తర్వాత ఏదైతే ఆపరేషన్ స్టార్ట్ చేయడం ఉంది, అయితే విశాఖకు సంబంధించి ఎయిర్పోర్ట్ అయితే అక్కడి నుంచి ఆపరేషన్స్ ఏం జరగవు, ఇక్కడే పూర్తిగా భోగాపురం ఎయిర్పోర్ట్ జరుగుతాయని చెప్పి చాలా స్పష్టత ఇచ్చారు. దీనిపైన విశాఖ వాసులు అదేవిధంగా నార్త్ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు కావచ్చు, లేకపోతే ఇతర రాజకీయ పార్టీ అయితే వాళ్ళు కావచ్చు, విశాఖ జిల్లా వాసులు కావచ్చు, ఎలా స్పందిస్తారనేది ఇప్పుడు మనకి తెలియాల్సింది. కమింగ్ టు థర్డ్ న్యూస్, సెక్రటరియట్ లో అగ్రిగోల్డ్ కేసుపై జీఓఎం సమావేశం జరుగుతుంది. హోంమంత్రి అనిత అధ్యక్షతన ఈ సమావేశం కొనసాగుతుంది. ఇక ఈ సమావేశానికి వర్చువల్ గా హాజరయ్యారు మంత్రులు సత్యకుమార్, పయ్యావుల. అగ్రిగోల్డ్ కేసుల పరిష్కారంపై మంత్రుల కమిటీ చర్చ జరుపుతోంది. అగ్రిగోల్డ్ వ్యవహారంలో దేశవ్యాప్తంగా 32 లక్షల మంది డిపాజిటర్లు నష్టపోయారని దర్యాప్తు సంస్థలు గుర్తించాయి. వీరిలో ఆంధ్రప్రదేశ్లోనే సుమారు 19 లక్షల మంది ఉన్నట్టుగా ప్రభుత్వం తేల్చింది. వేల కోట్ల రూపాయల పెట్టుబడులు చిక్కుకుపోవడంతో అనేక కుటుంబాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నాయి. కొంతమంది ఆత్మహత్యలు కూడా చేసుకున్నారు. సంస్థకు చెందిన భారీ స్థిరాస్తుల్ని సిఐడి జప్తు చేసింది. అయితే ఆస్తుల విలువ నిర్ణయం, కోర్టు అనుమతులు, వేలం ప్రక్రియ, క్లెయిమ్ల వంటి పరిశీలన వంటి కారణాలతో సమస్య పరిష్కారం దిశగా చాలా ఆలస్యమైంది. సమస్య పరిష్కారం అనేది గత కొన్నేళ్లలో చిన్న మొత్తంలో డిపాజిట్ చేసిన కొందరికి మాత్రమే ప్రభుత్వం సాయం అందించగా పెద్ద సంఖ్యలో బాధితులు ఇప్పటికీ పూర్తి పరిష్కారం కోసం ఎదురుచూస్తున్నారు. తాజాగా ప్రభుత్వం అగ్రిగోల్డ్ సమస్యని ప్రాధాన్యతగా తీసుకుంది. ఈ సమస్యని 6 నెలల్లో పరిష్కరించేలా కార్యాచరణ సిద్ధం చేయాలని సీఎం అధికారులకి ఆదేశించారు. ఇక ఈ నేపథ్యంలో మంత్రుల కమిటీ సమావేశంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటారని ఉత్కంఠగా మారింది.
పూర్తి అప్డేట్స్ అందించడానికి మా అసోసియేట్ ఎడిటర్ ఈశ్వర్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. ఈశ్వర్, జిఓఎం మీటింగ్ తర్వాత ఎలాంటి అవుట్కమ్ వస్తుందని చాలా ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. ఎలాంటి అవుట్కమ్ వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి? ఎగ్జాక్ట్లీ, చాలా ఈగర్గానే అందరూ వెయిట్ చేస్తున్నారు. లక్షలాది మంది బాధితులు. ఇది దేశంలోనే అతిపెద్ద రియల్ ఎస్టేట్ అలాగే ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్లో ఇది ఒకటి. దాదాపుగా 32 లక్షల మంది ఇన్వెస్టర్స్ దీంట్లో భాగస్వాములుగా ఉన్నారు, డిపాజిటర్లు ఉన్నారు. కేవలం ఒక ఆంధ్రప్రదేశ్ నుంచే 19 లక్షల మంది దీంట్లో భాగస్వాములుగా ఉన్నారు. కేవలం ఇది ఒక ఆర్థిక నేరంగా చూడలేం. అనేక లక్షలాది మంది మధ్యతరగతి పేద కుటుంబాలని తారుమారు చేసిన ఒక సామాజిక విషాదంగా దీన్ని చూడాల్సిన నేపథ్యం. దాదాపుగా దశాబ్ద కాలంగా ఈ వ్యవహారం ఇంకా కొనసాగుతుంది. 1990లో అగ్రిగోల్డ్ ప్రారంభమైనప్పటికీ కూడా 2000 నుంచి 2014 వరకు ఈ పెట్టుబడులని, ఈ ఇన్వెస్ట్మెంట్స్ని వాళ్ళు డిపాజిట్స్ రూపంలో సేకరించారు. చాలా అధిక ఇంట్రెస్ట్ చూపడం కావచ్చు, లేకపోతే అధిక రాబడి వస్తుంది అన్నట్టు కావచ్చు, లేకపోతే ఫ్లాట్ల రూపంలో వాటిని వసూలు చేశారు. దాదాపుగా 6,000 కోట్ల రూపాయలు, 6,300 కోట్ల రూపాయల వరకు ఉంటుందని అప్పట్లోనే అంచనా వేశారు. 2015లో అగ్రిగోల్డ్ మీద కేసు రిజిస్టర్ అయింది. 2018లో ఈడీ కూడా ఎంటర్ అయింది. 2020లో అగ్రిగోల్డ్కి సంబంధించిన ప్రమోటర్లను అరెస్ట్ చేయడం జరిగింది. ఆ తర్వాత దీంట్లో చాలా లీగల్ ఇష్యూస్ ఉండడం వల్ల చాలా ఆలస్యం అవుతూ వస్తుంది. గతంలో కూడా ప్రభుత్వం, హైకోర్టు కూడా దీన్ని స్వయంగా స్వీయ పర్యవేక్షణలో దీంట్లో బాధితులకు న్యాయం చేయడానికి ప్రయత్నం చేసింది. కానీ ఒకే ల్యాండ్ మీద అనేక మల్టిపుల్ ఇష్యూస్ అన్నీ ఉన్నాయి. ఎందుకంటే దానికి సంబంధించి బ్యాంకులు ఆ ల్యాండ్ని క్లెయిమ్ చేస్తున్నాయి. అలాగే మిగతా ఈడీ జప్తుంది, సిఐడి జప్తు చేస్తున్నాయి. అలాగే డిపాజిటర్లు జప్తు చేస్తున్నారు, డిపాజిటర్లు దాన్ని క్లెయిమ్ చేస్తున్నారు. సో ఇన్ని లీగల్ ఇష్యూస్ ఉండడం వల్ల వాటిని లీగల్ ఇష్యూస్ని పరిష్కరించడానికి చాలా ఎక్కువ సమయం పడుతుంది. ఈడీ కూడా దాదాపుగా 4,000 కోట్ల వరకు ఆస్తులను అటాచ్మెంట్ చేసింది. 2025లో ఈడీ నుంచి సుప్రీంకోర్టు కోర్టు నుంచి ఒక డైరెక్షన్ వచ్చింది. దాదాపుగా 319 ఆస్తుల్ని, 610 కోట్లు విలువ చేసే ఆస్తుల్ని రిలీజ్ చేస్తూ వాటిని డిపాజిటర్లకి వీలైనంత వరకు ఎంతమందికి వీలైతే అంతమందికి ఇవ్వాలని ఒక ఎఫర్ట్ని అయితే తీసుకొచ్చింది. అయితే దానికి సంబంధించి ఇప్పటికీ అది కార్యాచరణ ముందుకు వెళ్ళలేని పరిస్థితి. ఎందుకంటే దాంట్లో డిపాజిటర్లు ఎవరికి ముందు ఇవ్వాలి, చిన్న బాధితులకా లేకపోతే చిన్న మొత్తాలు కట్టిన వాళ్ళకా? ఎందుకంటే దీంట్లో చాలామంది రైతులు ఉన్నారు. ఎస్హెచ్జి ఏదైతే పేద మహిళా స్వయం సంఘాలకు సంబంధించిన మహిళా గ్రూపులు కూడా చాలామంది అప్పట్లో ఆశపడి వీటికి కట్టి వాళ్ళందరూ చాలామంది వాళ్ళు పిల్లల చదువుల కోసం దాచుకున్న డబ్బులు కావచ్చు, లేకపోతే పిల్లల పెళ్ళిళ్ళ కోసం దాచుకున్న డబ్బులు ఇందులో ఉన్నాయి. రిటైర్మెంట్ అయిన తర్వాత జీవనాన్ని ముందుకు తీసుకెళ్లాలని, సాఫీగా ముందుకు వెళ్ళాలనుకున్న వాళ్ళందరి జీవితాలు ఉన్నాయి. సో ఇట్లా వాళ్ళందరూ దీంట్లో ఉన్నారు కాబట్టి ఎవరికి ముందు ఇవ్వాలి, దాంట్లో అట్లాంటి అనేక అంశాలు అప్పట్లోనే వచ్చాయి. సో ఇప్పుడు అయితే ఒక అదృష్టం ఏంటంటే ఇప్పటి వరకు మార్కెట్ విలువ ఏదైతే ఉందో ఆ సీజ్ చేసిన అగ్రిగోల్డ్ ఆస్తుల విలువ దాదాపు 7,000 కోట్ల వరకు ఉంటుంది. అయితే ఇప్పటి వరకు కట్టాల్సింది 6,000 కోట్ల రూపాయల వరకు ఉంటుంది అన్న అంచనా ఈడీ వార్షిక నివేదికలో ఇచ్చింది. కాబట్టి ఇప్పుడు జిఓఎం దాని మీద చర్చిస్తోంది. వీటిని ఆస్తుల వేలం ఎప్పుడు వేయాలి, వేలానికి సంబంధించి వేయాలంటే ఆస్తులకు సంబంధించి కూడా ధర ఒక రకంగా ఉంటుంది, మార్కెట్ ధర ఒక రకంగా ఉంటుంది, కొనుగోలు చేసే సమయానికి మళ్ళీ దాని ధర వేరే రకంగా ఉంటుంది. వాటికి సంబంధించి మళ్ళీ మిగతా అనేక ఇష్యూస్ ఉంటాయి. సో వాటన్నిటినీ ఈసారి ఇబ్బంది లేకుండా చేయడానికి అవసరమైన రూట్ మ్యాప్ని ఈరోజు జిఓఎం చర్చిస్తోంది. దాదాపుగా 2.5 గంటలకు పైగా సమావేశం సాగుతుంది. మరి కాసేపట్లోనే ఈ సమావేశం ముగిసిన తర్వాత వాళ్ళు ఈసారైనా దాదాపుగా లక్షలాదిగా ఎదురు చూస్తున్న వాళ్ళకి గుడ్ న్యూస్ చెప్తారని ఆశిస్తున్నారు. 6 నెలల టైం బౌండ్ కార్యక్రమాన్ని పెట్టుకున్నారు. కాబట్టి ఖచ్చితంగా ఈసారి మాత్రం అగ్రిగోల్డ్ బాధితులకి న్యాయం జరుగుతుంది. వాళ్ళందరికీ వాళ్ళు కట్టిన డబ్బులు ఖచ్చితంగా వస్తాయన్న ఆశని కల్పించే ప్రభుత్వం అట్లాంటి అవకాశం మాత్రం ఈరోజు కల్పిస్తున్నట్టుగా అర్థం చేసుకోవచ్చు. స్టూడియో 5/5లో 4th ఎక్స్క్లూజివ్ న్యూస్. ఆక్వా రైతుల ఆందోళనపై ప్రభుత్వం సీరియస్ గా ఫోకస్ పెట్టింది. ఆక్వా రైతులు, ఫీడ్ కంపెనీల యజమానులతో రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధులు చర్చలు జరిపారు. ఆక్వా రైతుల డిమాండ్లని కంపెనీల ముందుంచారు. అయితే రొయ్యల మేత తయారీ కోసం వినియోగించే రా మెటీరియల్ రేట్లు పెరిగిపోవడంతో తాము రేటు తగ్గించలేము అని ఫీడ్ కంపెనీల యజమానులు తేల్చేశారు. ఫీడ్ ధర తగ్గించలేనప్పుడు రొయ్యల కొనుగోలు రేటు పెంచాలని రైతు నాయకులు డిమాండ్ చేస్తున్నారు. రైతులకు మద్దతు ధర ప్రకటించాలని, ప్రాసెసింగ్ యూనిట్ల మోసాలను అరికట్టాలని కోరారు. ఈ నెల 15న భీమవరంలో వైసీపీ అధినేత జగన్ పర్యటించనున్నారు. ఆక్వా రైతుల సమస్యలు నేరుగా తెలుసుకోనున్నారు. ఈ నేపథ్యంలో వరుస సమావేశాలు నిర్వహిస్తోంది ప్రభుత్వం. జగన్ పర్యటన లోపే సమస్య పరిష్కరించే పనిలో నిమగ్నమైంది. 10 రోజుల్లో మరో మీటింగ్ నిర్వహించి ఆక్వా రైతులు, ఫీడ్ యజమానులతో చర్చిస్తామన్నారు ప్రభుత్వ ప్రతినిధులు. వారంలో రాష్ట్ర ఆక్వా రైతులతో చర్చించి ఫీడ్ రేట్లు, రొయ్యల ధరలపై తమ నిర్ణయం కూడా ప్రకటిస్తామన్నారు రైతుల సంఘం నేతలు. కేంద్రం కూడా కల్పించుకొని న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు రైతు సంఘం నేతలు. ఈ రకంగా అయితే ఈ రోజు ఇంత కోల్పోయి మేము చెరువులు చేయలేని పరిస్థితులు ఉన్నాం కాబట్టి మీరు వెంటనే, లేకపోతే ఆగస్టు, సెప్టెంబర్ 2 నెలల్లో కూడా కల్చర్ రైతులు ఆపే విధంగా మీరు జీవో తీసుకొచ్చి మాకు సహకరిస్తే ఈ గ్యాప్ వల్ల మళ్ళీ భవిష్యత్తులో ఇవన్నీ స్టడీ అవుతాయని చెప్పి
మా వివరణ తెలియజేశాం. దానికి వారు కూడా దీని మీద మేము ఒక వారం రోజుల్లో మళ్ళీ ఫిజికల్ మీటింగ్ ఏర్పాటు చేసి ఆ ఫిజికల్ మీటింగ్లో మొత్తం డేటా తెప్పించుకుని తగు నిర్ణయాలు చేయగలమని చెప్పి ఏదైతే చెప్పారో మేము రైతులుగా ఈరోజు కోరుతున్నాం. మేము ఇంత లాసిపోయి ఇవాళ కల్చర్ చేయలేని పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఏదైతే ఈరోజు మన రాష్ట్ర ప్రభుత్వమే కాకుండా ఇవాళ కేంద్ర ప్రభుత్వానికి కూడా దీని మీద బాధ్యత ఉంది. తప్పకుండా కేంద్ర ప్రభుత్వం వెంటనే కలగజేసుకుని రాష్ట్ర ప్రభుత్వంతో చర్చించి దీంట్లో మినిమం ఫిక్స్డ్ రేటు 100 కౌంటు 300 రూపాయలు ఉండేలా చేసి మరి ఏదైతే ఇవాళ జరుగుతున్నటువంటి ఈ రేట్లు ఏదైతే ఉన్నాయో గ్యాప్ని మరి సబ్సిడీ రూపంగా కానీ వేరే విధంగా మరి రైతుకు అందజేసి ఆ లాస్ని కవర్ చేయాలని చెప్పేసి మరి కేంద్ర ప్రభుత్వానికి కూడా 75% వాటా రాష్ట్ర ప్రభుత్వంతో ఉండి తప్పకుండా రైతుకు న్యాయం చేయాలని చెప్పి సూచనలు చేస్తున్నాం. మరింత సమాచారం అందించడానికి మా ప్రతినిధి వసంత్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. వసంత్, నెక్స్ట్ మీటింగ్ కల్లా ఒక సొల్యూషన్ దొరికే ఛాన్స్ ఉందా? ప్రభుత్వ ప్రతినిధులు ఏమంటున్నారు? ప్రభుత్వం కూడా ఆక్వా రైతాంగం గత 2-3 నెలలుగా చేస్తున్నటువంటి ఆందోళన పైన ప్రత్యేకంగా ఫోకస్ పెట్టింది. ఇప్పటికే రైతులతోటి సంప్రదింపులు జరుపుతుంది. రైతులు ఎదుర్కొంటున్నటువంటి ఏవైతే ఫీడ్ ధరల పెంపుదలకు సంబంధించి చేస్తున్నటువంటి ఆందోళన పైన రైతులతో చర్చించింది. వారి సమస్యలు తెలుసుకొని ఏదైతే ఫీడ్ కంపెనీల యజమానులతోటి ప్రత్యేకంగా ప్రభుత్వ ప్రతినిధుల బృందం భేటీ అయింది. ప్రస్తుతం ఆయా ప్రతినిధుల బృందంతో రైతులతోటి చర్చించినటువంటి అంశాల్లో ప్రధానంగా ధరలు ఏవైతే రా మెటీరియల్ కాస్ట్ పెరగడం, మరోవైపు సౌత్ ఏషియాలో పెరుగుతున్నటువంటి యుద్ధం కారణంగా రా మెటీరియల్ ధరలు కూడా పెరిగాయి. సో అందువల్లనే ధరలు పెంచాల్సి వస్తుంది. ధర తగ్గించేటటువంటి ఎటువంటి నిర్ణయం ఉండబోదంటూ కూడా తేల్చి చెప్పారు. సో రైతులు మాత్రం ఈ వ్యవహారం పైన ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వాస్తవానికి రా మెటీరియల్ ధరలు పెరిగాయని ఫీడ్ కంపెనీల యాజమాన్యాలు ధరలు పెంచుతున్నారు. రా మెటీరియల్ కాస్ట్ తగ్గినప్పుడు ఎందుకు రైతులు కూర్చోడం లేదనేది ప్రధానంగా రైతులు ప్రశ్నిస్తూ ఉన్నారు. మరోవైపు ఇటు రైతాంగం గత 2-3 నెలలుగా కూడా ఆందోళన చేస్తూ ఉన్నాము. ఆక్వా సాగు చేయలేనటువంటి పరిస్థితులు ఉభయ గోదావరి జిల్లాలతో పాటుగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా తలెత్తింది. దాదాపు లక్షలాది ఎకరాల్లో సాగు అవుతున్న రైతులు ప్రస్తుతం సాగు చేయలేక చేతులు ఎత్తేసాము. అయినప్పటికీ కూడా ఆక్వా ఫీడ్ కంపెనీలకు సంబంధించిన యాజమాన్యాలు అప్సడా అనుమతి లేకుండా ఇష్టానుసారంగా ధరలు పెంపుదల చేయడం ఏంటనేది రైతాంగం ప్రశ్నిస్తాం. ఇదే అంశాన్ని చాలా స్పష్టంగా ప్రభుత్వానికి కూడా నివేదించింది. ఆయా కంపెనీల యాజమాన్యాలు ఏ రకంగా వ్యవహరిస్తున్నాయనే అంశాన్ని కూడా ప్రభుత్వాన్ని నివేదించింది. మరోవైపు ఈ నెల 15వ తేదీన జగన్మోహన్ రెడ్డి బీమార్లో ఆక్వా రైతాంగంతో భేటీ కాబోతున్నటువంటి నేపథ్యంలో ఆక్వా రైతులు ఎదుర్కొన్నటువంటి సమస్యలకు పరిష్కారం చూపాలని కూడా ప్రభుత్వం భావిస్తాం. అందులో భాగంగానే రైతులతోటి ఇటు ఆక్వా ఫీడ్ కంపెనీలకు సంబంధించిన యాజమాన్యాలతో చర్చలు జరిపింది. సో మరోసారి భేటీ తర్వాత ఈ ఫీడ్ ధరల పెంపుదలకు సంబంధించినటువంటి వ్యవహారంలో ఈ తగ్గింపుకు సంబంధించినటువంటి ఒక కొలికి వచ్చేటటువంటి అవకాశం అయితే ఉంది. రైట్ వసంత్. ఇక ఎస్ఐఆర్ ప్రక్రియ అమలుపై సీఈఓకి కంప్లైంట్ ఇచ్చారు తెలంగాణ బీజేపీ చీఫ్ రామచంద్రరావు. పాత బస్తీలో ఎన్యూమరేషన్ ఫామ్స్ ని ఎంఐఎం క్యాంపుల్లో పంపిణీ చేస్తున్నారు అనేది ఆయన ఆరోపణ. దీనిపై ఈసీ వెంటనే చర్యలు తీసుకోవాలి అని కోరుతున్నారు. ఎంఐఎం నేతలకు ఈసీఐ యాప్ యాక్సెస్ ఇస్తున్నారని, బిఎల్ఓలను బెదిరించి తప్పుడు ఎంట్రీలు చేస్తున్నారంటూ ఆరోపించారు. పలువురు ఓటర్లకు ఫారాలు కూడా అందట్లేదని ఆరోపించారు రామచంద్రరావు. ఇప్పటికీ పలువురు ఓటర్లకు ఫామ్స్ అందట్లేదని, తెలుగు ఫామ్లతో ఇతర రాష్ట్రాల ఓటర్లు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఈసీ దృష్టికి తీసుకువెళ్లారు. మా ప్రతినిధి విద్యాసాగర్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. విద్యాసాగర్, రామచంద్రరావు చేస్తున్న ఆరోపణలపై ఎంఐఎం నేతలు ఏమైనా స్పందించారా? నిజానికి క్షేత్రస్థాయిలో ఏం జరుగుతోంది? రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఎస్ఆర్ ప్రక్రియ, ముఖ్యంగా హైదరాబాద్లో ఈ ప్రక్రియలో జరుగుతున్నటువంటి తీరుపై బీజేపీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తుంది. అక్కడ పాత బస్తీలో ఎంఐఎం నేతలంతా కూడా బిఎల్ఓలను వెంట పెట్టుకొని వారి కార్యాలయాల వద్ద ఎన్యూమరేషన్ ఫామ్లు పంచుతున్నటువంటి విధానం మీద ఈరోజు ఉదయం చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్కు బీజేపీ రామచంద్రరావు నేతృత్వంలోని బృందము కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. అయితే దీని మీద ఎంఐఎం నేతలు మాత్రం ఇప్పటికీ స్పందించకపోయినప్పటికీ కూడా అక్కడ ఎస్ఐఆర్ జరుగుతున్నటువంటి తీరు మీద వారు కూడా అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే తమ అనుకూలమైన అంటే మజ్లిసు ఓటర్లను తొలగించే కుట్ర జరుగుతుందంటూ ఎంఐఎం పార్టీ ఆరోపిస్తుంటే, ఇక్కడ బీజేపీ మాత్రము పాత బస్తీలో ఎక్కడా కూడా బిఎల్ఓలని ఇంటింటికి తిరగనివ్వడం లేదు. ఎంఐఎం ఏర్పాటు చేసినటువంటి క్యాంపుల్లో కూర్చోబెట్టి అక్కడే ఎన్యూమరేషన్ ఫామ్లు నింపిస్తున్నారు. అదేవిధంగా అక్రమ వలసదారులు కావచ్చు, దొంగ ఓట్లు కావచ్చు, వారికి కావాల్సినటువంటి ప్రభుత్వ ఏదైతే రిఫరెన్స్ సర్టిఫికేట్స్ ఉంటాయో వాటన్నింటినీ కూడా అప్పటికప్పుడు జారీ చేస్తూ దొంగ ఓట్లను ఈ ఎస్ఐఆర్ ప్రక్రియలో ఎక్కించే కుట్ర జరుగుతుందంటూ కూడా బీజేపీ ఈరోజు సీఈఓకి ఫిర్యాదు చేసినటువంటి పరిస్థితి నెలకొంది. ముఖ్యంగా ఓవరాల్
ఓవరాల్గా ఎస్ఐఆర్ ప్రక్రియలో రాష్ట్ర వ్యాప్తంగా 8 అంశాల మీద ఫిర్యాదు చేస్తే దాంట్లో ప్రధానమైన అంశంగా పాత బస్తీలో ఎంఐఎం తీరు, అదేవిధంగా ఈ దొంగ ఓట్లు అక్రమ వలసదారులను తొలగించాలన్న దాని మీద నిదర్శనం చేశారు. అదేవిధంగా ఇతర రాష్ట్రాల నుంచి వచ్చి ఇక్కడ ఉన్న వారికి తెలుగులో ఫామ్ ఇస్తే వారికి నింపడం రాదు కాబట్టి ఆ సమస్యను కూడా పరిష్కరించడంతో పాటు ప్రతి బిఎల్ఓ ఇంటింటికి వెళ్ళి 3 సార్లు చెక్ చేసి మరి ఎస్ఐఆర్ ప్రక్రియను పూర్తి చేసేలాగా ఆదేశాలు ఇవ్వాలంటూ కూడా ఈరోజు బీజేపీ కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. మరి దీని మీద ఈసీ ఎలా స్పందిస్తుందో వేచి చూడాల్సిన పరిస్థితి. రైట్, థ్యాంక్ యూ విద్యాసాగర్. మరొక బ్రేకింగ్ న్యూస్ అందుతోంది. కేటీఆర్ కుమారుడు హిమాన్షు ముక్కుకు గాయం తగలడంతో ఏఐజీ ఆసుపత్రిలో జాయిన్ చేశారు. ప్రస్తుతం అతడికి చికిత్స కొనసాగుతోంది. గేమ్ ఆడుకుంటూ కింద పడిపోవడంతో ముక్కుకు గాయం తగిలింది అని చెప్తున్నారు. అయితే రక్తస్రావం ఎంతకి ఆగకపోవడంతో హుటాహుటిన హిమాన్షుని ఏఐజీకి తరలించారు. ప్రస్తుతం అతడికి చికిత్స కొనసాగుతోంది. మనవడిని చూడడానికి ఏఐజీకి చేరుకున్నారు కేసీఆర్. ఆడుతూ గాయపడ్డాను, కోలుకుంటున్నాను అంటూ హిమాన్షు ట్వీట్ చేశారు. ప్రస్తుతం ఏఐజీ హాస్పిటల్కి చేరుకున్నప్పుడు కేసీఆర్ దృశ్యాలు మనం చూస్తూ ఉన్నాం. ప్రస్తుతం ఆయన ఏఐజీ హాస్పిటల్లోనే ఉన్నారు. ఒక అరగంట క్రితమే ఆయన హాస్పిటల్కు చేరుకున్నారు. మనవడిని పరామర్శించడం కోసం కేటీఆర్ కుమారుడు హిమాన్షుకి ప్రస్తుతం ఏఐజీలో చికిత్స కొనసాగుతోంది. గేమ్ ఆడుతూ కింద పడ్డంతో ముక్కుకు గాయం తగిలింది. ఆ సందర్భంలో రక్తస్రావం ఎంతకీ ఆగకపోవడంతో హుటాహుటిన గత రాత్రి హిమాన్షుని ఏఐజీలో జాయిన్ చేశారు. మనవడిని చూడ్డానికి ఏఐజీకి వచ్చారు కేసీఆర్. అయితే ప్రస్తుతం హిమాన్షు కోలుకుంటున్నాడు అంటూ అటు కేటీఆర్, హిమాన్షు ఇద్దరు కూడా ట్వీట్ చేశారు.